సహజంగా చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి త్రాగుడుకు బానిస అవటాన్ని బట్టి తమ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా అల్లరి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఆ ఇంటిలో సమృద్ధి ఉండదు, ఆ ఇంటి ఇల్లాలకు ఏమాత్రమును కూడా సంతోషము క్షేమము ఏమాత్రం కూడా ఉండదు. అయితే బిడ్డలు కలుగుతారు, ఈ బిడ్డలు పెరుగుతూ ఉంటారు. ఈ బిడ్డలు ఏమనుకోవాలి? సహజంగా నా తండ్రి త్రాగుడుకు బానిస అవటాన్ని బట్టి మా ఇల్లు అల్లరైపోతుంది, మా ఇంట్లో సమృద్ధి లేదు, నా తల్లికి సంతోషం లేదు, కాబట్టి నేను ఎంత మాత్రమును కూడా చెడు పనులు చేయకూడదు అని చాలామంది తమ మనసులో అనుకుంటారు. కానీ యవన కాలానికి వచ్చేసరికి అనేకులు తప్పకుండా చెడు మార్గాల్లోనికి వెళ్ళిపోయి మరలా తమ జీవితాన్ని చేతులారా నాశనం చేసేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను మార్చాలని ఏం చేస్తున్నారంటే చేతులు పట్టుకుని బ్రతిమాలుతున్నారు, కొందరైతే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నారు, కొందరైతే బిడ్డ ఎదుట ఏడిస్తే నేనంటే ఎంతో ఇష్టం నా కుమారుడికి, నేను ఏడిస్తే మారిపోతాడని ఎంతో బిడ్డల ఎదుట ఏడుస్తూ ఉన్నారు. నాన్న, నువ్వు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ దినమందు నువ్వు ఏడవటాన్ని బట్టో, నువ్వు బ్రతిమాలతాన్ని బట్టో, నీవు కాళ్ళు పట్టుకోవటాన్ని బట్టో, లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలు ఆశను చూపించడాన్ని బట్టో ఎవ్వరూ కూడా మారలేరు. ఎందుకంటే మనుషుడు హృదయాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఎవరిలో కూడా లేదు. ఇక్కడ దేవుని భక్తుడు అంటాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని. అవును, దేవుని వాక్యము లేకుండా ఎవరూ కూడా పవిత్రమైనటువంటి హృదయముతో బ్రతకటం అనేది అసాధ్యమనే సంగతిని గ్రహించాలి. పాపం అనేటటువంటిది భయంకరమైనటువంటిది, అది కట్ల పాము వలె కట్లు వేస్తుంది అని దైవవాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి వారు, తల్లిదండ్రులు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ బిడ్డలు దేవుని ఎదుట ప్రయోజనకరమైన వారిగా ఉండాలి అంటే దేవుని సన్నిధి అందుకు ప్రాముఖ్యమైనటువంటి మార్గం. నీ బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించకుండా, నీ బిడ్డలకు దేవుని ఉపదేశం చేయకుండా, నీ బిడ్డలు దేవుని సంఘములో అంటు కట్టబడకుండా వారి ప్రవర్తన సరిచేయబడాలి అంటే ఎంత మాత్రమును కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదది.